యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల డబ్బుల డ్రా విషయంలో ఓ లబ్ధిదారుడిని మోసం చేసిన ఘటన కలకలాన్ని రేపింది. చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన రాపర్తి సైదులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అమౌంట్ అకౌంట్లో జమ అయింది. ఆ డబ్బులు డ్రా చేసేందుకు సైదులు తన కుమారుడు భార్యతో కలిసి చౌటుప్పల్లోని ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కుమారుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పిన్ నెంబర్ను గమనించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏటీఎం కార్డు బయటకు రావడం లేదని చెప్పి ముందుగానే ప్లాన్ వేసుకున్న దుండగుడు అబ్బాయి చేతిలో ఉన్న ఏటీఎం కార్డును తన పర్సులో ఉన్న అదే తరహా కార్డుతో మార్పిడి చేశాడు. డబ్బులు రాలేదని భావించిన బాధితులు ఏటీఎం కేంద్రం నుంచి బయటకు వెళ్లిన అనంతరం దుండగుడు వేర్వేరు ఏటీఎంల ద్వారా సుమారుగా 40,000 రూపాయలు డ్రా చేసినట్లు సమాచారం. తద్వారా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్లు రావడంతో అప్రమత్తమైన సైదులు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఏటీఎం కార్డును బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పులు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న తనకు ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఇల్లు కట్టేలోపే దొంగల పాలైందంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చౌటుప్పల భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిండే, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఫస్ట్ బేస్మెంట్ బిల్లు 1,00,000 రూపాయలు వచ్చినాయి. గోడల బిల్లు 1,00,000 రూపాయలు వచ్చింది. మూడో విడత బిల్లు 1,40,000 రూపాయలు వచ్చినాయి. చెత్త బిల్లు 1,40,000 రూపాయలు వస్తే మేము మా భార్య మా కొడుకు డ్రా చేద్దామని బ్యాంకుకి వెళ్ళిర్రు. బ్యాంకుకి వెళ్తే అందులో 30,000 రూపాయలు డ్రా చేసిర్రు. మినిమం బ్యాలెన్స్ రోజు 30,000 వెళ్తాయి. అండ్ డ్రా చేద్దామని 30,000 తీసుకున్న తర్వాత మళ్ళీ మా కొడుకు ఏటీఎంలోకి వెళ్ళి 10,000 తీద్దామని పోయిండు. అందులో 1,000 రూపాయలు డ్రా చేసిండు. 1,000 రూపాయలు డ్రా చేసిండ ఒక దొంగ వచ్చిండు. ఒక దొంగ ఏటీఎం పిన్ కోడ్ నెంబర్ మా కొడుకు కొడుతుంటే చూసి 40,000 రూపాయలు చౌటుప్పల 2 SBI బ్యాంకులల్లో 20,000 రూపాయలు ఒక దగ్గర 10 20,000 రూపాయలు డ్రా చేసిండు. తర్వాత నల్లగొండలో అక్కడ SBI బ్యాంకు దగ్గర 10,000 డ్రా చేసిండు. తర్వాత శంషాబాద్ 10,000 డ్రా చేసిండు. 10,000 డ్రా చేస్తే మాకు మెసేజ్ వచ్చింది. మాకు మెసేజ్ రాగానే మేము వెంబడి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి బ్లాక్ చేయించినాం. ఏటీఎం కార్డు బ్లాక్ చేయించినాం. ఆ దొంగ హెల్మెట్ పెట్టుకుండు, ఆ ముఖం అవపడడం లేదు. మేము కూడా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాం. వాళ్ళ ముఖం అవపడితే మేము ఏదైనా చర్య తీసుకోగలుగుతాము అని ఎస్ఐ గారు సిఐ గారు కూడా చెప్పిండు. హెల్మెట్ మొత్తం ముఖానికి హెల్మెట్ పెట్టుకుండు ఆ దొంగ. ఒక డూప్లికేట్ కార్డు మాకు ఇచ్చి మా కొడుకు దగ్గర అందులో ఏటీఎం కార్డు ఇరుకుతే అందులో వెళ్ళకుంటే ఈ దొంగ తీసిస్తా పక్కకు జరుగు తమ్మి అని అది ఎమ్మడే అతను ఏటీఎం కార్డు చేతుల్నే మా కొడుకు చేతుల్నే మార్చి మా ఏటీఎం అతను తీసుకుండు. అతని ఏటీఎం మాకు ఇచ్చిండు. ఆ ఏటీఎం పేరు అప్పారావు అంట. ఆ ఏటీఎం కార్డు మాకు ఇచ్చిండు. మా 40,000 రూపాయలు మాకు శంషాబాద్లో తెల్లారి మాకు మెసేజ్ వచ్చింది. తెల్లారి మెసేజ్ వస్తే మేము వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి మా పైసలు ఇట్లా డ్రా అయితే డ్రా చేస్తారు అని చెప్తే అక్కడ చెప్పిర్రు మీరు స్టేషన్కి వెళ్ళిర్రు అని చెప్పి